నాకు ఎంత పెద్ద టెన్షన్ వచ్చిందో, పెద్ద తలనొప్పి అయిపోయింది. అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. నన్ను చాలా ఇరికించాడు అని మనోహరి అంటే, కాకపోతే నువ్వు అమర్‌తో వెళ్ళినందుకు భాగ్య అయితే బాగా ఊరుకుంటుంది. గదిలో కూర్చొని ఏడుస్తుంది అని చెంబా అంటే, నాకు అదొక్కటి రిలీఫ్‌నిచ్చింది. అందుకే కదా మా మధ్య ఏదో జరిగినట్లు నేను కూడా చాలా బిల్డప్ ఇచ్చాను. కానీ జరగనట్లు చెప్పాలంటే చాలా కష్టం తెలుసా? నా వల్ల కావటం లేదు అని మనోహరి అంటుంది. నువ్విలా కాలేదని చేతులెత్తేస్తే బాగి అమర్‌ని లాగేసుకుంటుంది అని చెంబా అంటుంది. లేదు, ముందు ఆ స్క్రాప్‌నంతా ఆ బాగి పిల్లలు రాతోడు చెత్తని బయటికి పంపించేసి అమర్‌ని నా సొంతం చేసుకుంటాను. ముందు నాకు కాస్త బామ్ తెచ్చి ఇవ్వ, తలకి రుద్దుకుంటాను, తలనొప్పిగా ఉంది అని మనోహరి అంటే, ఆ ప్రెజెంట్ వచ్చిన తర్వాత అదే పనిలే, వీళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు, అమర్ నీ సొంతం అయిపోతాడు అని చెంబా చెప్తుంది. ఆ తర్వాత ఉదయం అవ్వగానే బాగి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగీని తదేకంగా కళ్ళార్పకుండా చూస్తూ మందార పువ్వుని కూడా చూస్తూ ఉంటాడు. ఎంత అందంగా ముద్దుగా ఉందో అంటూ, నేను పువ్వు గురించి అన్నానా బాగి గురించి అన్నానా? బాగి కూడా పువ్వులాగే అందంగా ఉంటుంది, బాపు గారి బొమ్మలా ఉంటుంది. నన్ను ప్రేమించానని చెప్పిన ఆ మనోహరిని చూస్తే కలగని ఫీలింగ్స్ ఈ బాగిని చూస్తే కలుగుతున్నాయేంటి? ఈ బాగీకి నాకు ఏంటి సంబంధం? ఈ బాగిని చూస్తే ఎందుకు నా గుండె లయ తప్పుతుంది అని అనుకుంటూ ఇంకో 2 అడుగులు బాగి ముందుకు వచ్చి బాగీని తదేకంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ముగ్గు వేస్తున్న బాగి అక్కడ నిలబడి ఉన్న అమర్ వైపు చూసి ముందుగా నవ్వుతూ తర్వాత కోపంగా తలదించుకుంటుంది. పువ్వులు నవ్వడం చూశాను కానీ ఇలా కోపగించుకోవడం ఇదే మొదటిసారి చూస్తున్నా అని అమర్ అంటే, ఏంటి సార్ అంటున్నారు అని బాగి కోపంగా అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ముగ్గు వేస్తున్నావా అని అమర్ అంటే, లేదు సార్, పిల్లలు డ్రాయింగ్ వేయమంటే వేసి పెడుతున్నా అని బాగి సెటైర్లు వేస్తూ ఉంటుంది. నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని అమర్ అంటే, అయ్యో మీ మీద నాకెందుకు సార్ కోపం? అది సరే కానీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ డిన్నర్ వేస్ట్ అయిపోతుంది, ముందే చెప్పండి అని బాగి లేచి నిలబడి మరీ కోపంగా అడుగుతూ ఉంటుంది. నైట్ నేను భోజనం చేయలేదు అని అమర్ అంటే, అవునులేండి, ఆ మనోహరితో పాటు తిరిగి కడుపు నిండిపోయి ఉంటుంది కదా, ఇంకెందుకు ఆకలేస్తుంది అని బాగి అంటుంది. నేను ఆ మనోహరిపై ప్రేమతో బయటికి తీసుకువెళ్ళలేదు అని అమర్ అంటే, అవును, ప్రేమ కబుర్లు చెప్పడానికి తీసుకువెళ్ళారు అంతే కదా అని బాగి అంటుంది. లేదు, మా మధ్య ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడం కోసం తీసుకువెళ్ళాను అని అమర్ చెప్తూ ఉంటాడు. తను నాతో అబద్ధం చెప్తోందని నాకు అర్థమైంది. ఇంతకుముందు మా మధ్య ప్రేమ లేదు అని అమర్ చెప్పగానే బాగి చాలా షాకింగ్గా వింటూ తర్వాత సంతోషపడుతూ, అవునా సార్, మీరు నిజంగానే నిజం తెలుసుకున్నారా, అర్థం చేసుకున్నారా అని బాగి అడుగుతూ ఉంటుంది. అవును, అందుకే తనని బయటికి తీసుకువెళ్ళాను అని అమర్ మరోసారి చెప్తూ ఉంటాడు. అయితే రాథోడ్ చెప్పింది నిజమే అన్నమాట అని బాగి మనసులో అనుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని బాగి చెప్తూ ఉంటే, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అమర్ అంటాడు. ఏమీ లేదు సార్, ఏమీ లేదు అని బాగి అంటూ ఉంటుంది. నిన్న నేను మనోహరితో బయటికి వెళ్తూ ఉంటే ఉడుక్కున్నావు, ఇప్పుడు మా మధ్య ఏమీ లేదని చెప్తుంటే సంతోషపడుతున్నావు, ఇంతకీ ఏంటి నీ కథ అని అమర్ అంటే, ఏమీ లేదని చెప్పాను కదా సార్ అని బాగి అంటుంది. లేదు, నువ్వేదో విషయం నా దగ్గర దాస్తున్నావు, మా మధ్య ప్రేమ లేదన్న విషయం నీకు ముందే తెలిసినా కూడా నువ్వు నాకు చెప్పకుండా నిజం దాచిపెట్టావు ఎందుకని అమర్ అడుగుతూ ఉంటే, ఏదైనా మీ అంతటా మీరే తెలుసుకోవాలి అని డాక్టర్ చెప్పారు, బలవంతంగా గుర్తు చేయకూడదన్నారు అని బాగి అంటే, అందుకే నా అంతటా నేనే ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను అని అమర్ చెప్తాడు. అప్పుడే బాగీకి తన జుట్టు మొహానికి అడ్డుపడుతూ ఉంటే చేతితో తుడుచుకోబోతూ ఉంటుంది. ఆగు, నీ చేతికి రంగు ఉంది కదా, మొహానికి అంటుకుంటుంది, నేను రంగు అంటకుండా నా చేత్తో నేను జుట్టు సర్దుతాను అని చెప్తూ ఉంటే, దాంతో బాగి అమర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అమర్ అలా తుడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే, ఏమండి, మీ కళ్ళల్లో నేను నా భవిష్యత్తుని చూస్తున్నాను అని బాగి అనుకుంటూ ఉంటే, నీ కళ్ళల్లో నా గతాన్ని వెతుక్కుంటున్నాను బాగి అని అమర్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ కారులో అక్కడికి వస్తాడు. బాగి కళ్ళల్లో దుమ్ము పడటంతో బాగి మళ్ళీ తుడుచుకుంటూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ సెల్యూట్ కొడుతూ ఉంటే, బుద్ధుందా రాథోడ్, మెల్లగా రావాలని తెలీదా, చూడు మిస్సమ్మ కళ్ళల్లో దుమ్ము పడింది అని అమర్ తిడుతూ ఉంటాడు. బాగి కళ్ళు నలుపుకుంటూ ఉంటే, ఉండు నేను తుడుస్తాను కదా అని అమర్ అంటాడు. పర్లేదు సార్, నేను తుడుచుకుంటానని చెప్తున్నా కదా అని బాగి అంటుంది. లేదు, నేను తుడుస్తున్నానని చెప్తున్నా కదా అని అమర్ బాగి మొహాన్ని పట్టుకొని కళ్ళల్లో ఊదుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాథోడ్ పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఉంటాడు. అయ్యయ్యో, నాకు సిగ్గేస్తుంది అని రాథోడ్ అనుకుంటూ చాలా సంతోషంగా దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే చెంబా వచ్చి, అరెరే, నేను ఇలాంటిది చూస్తున్నానేంటి పొద్దున్నే, ఈ దరిద్రాన్ని మనోహరి చూసిందంటే ఇంకేమైనా ఉందా,
గుడ్డె పగిలి చస్తుంది. మనోహర్ని ఎందుకు నేను ప్రశాంతంగా ఉండనివ్వాలి, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని చెంబ పరుగులు పెడుతూ ఉంటుంది. అలా ఊదేసిన అమర్ తగ్గిపోయిందా అని కళ్ళతోనే అడుగుతూ ఉంటే తగ్గిపోయిందంటూ బాగి సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా కళ్ళల్లోతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహరి ఇక నిద్రపోతూనే ఉంటుంది. ఇందుకు కదే నువ్వు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సి వస్తుంది. తెల్లవారేదాకా నిద్రపోవడం, సింగారించుకొని టిప్పుటాపమంటూ తిరగడం, అందుకే నీ జీవితం ఇలా తగిలడింది అని చెంబ మనసులో అనుకుంటూ మనోహరి మనోహరి లే అని లేపుతూ ఉంటే పొద్దు పొద్దున్నే నీ దరిద్రపు మొహాన్ని చూపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని మనోహరి అంటుంది. అయితే ఒకసారి వచ్చి చూడు, ఆ చెండాలం కంటే నా దరిద్రపు మొహమే నీకు మేలనిపిస్తుంది అని చెంబ అంటే మళ్ళీ ఏం చేశావు అని మనోహరి అంటుంది. నేను కాదు చేస్తున్నది, ఆ అమర్ బాగి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ అని చెంబ చెప్పడంతో మనోహరి పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. రాథోడ్ తన మెడలో ఉన్న మఫ్లర్ని నోట్లో పెట్టుకుని మరి మెలిగలు తిరిగిపోతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే అమర్ గమనిస్తూ 1 మినిట్ అంటూ అక్కడ ఉన్న మందార పువ్వుని కోసి ఇదిగో అంటూ బాగీకి ఇస్తూ ఉంటే అప్పుడే మనోహరి వచ్చి గుండెలు పగిలేలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తల దువ్వుకున్నాక ఈ పువ్వు తలలో పెట్టుకో బాగి, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అని అమర్ ఇవ్వడంతో బాగి చాలా సంతోషంగా తీసుకొని సంబరపడిపోతూ ఉంటుంది. మనోహరి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే చూసావా, ఇప్పుడేమో పువ్వు ఇచ్చాడు, ఇందాకేమో ముద్దు పెట్టాడు అని చెంబ చెప్తూ ఉంటే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే బాగి అని అమర్ అంటూ ఉంటాడు. ఇట్స్ మెమరబుల్ డే అండి అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న మనోహరి ఫీలింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనోహరి కుళ్ళుకుంటూ అమర్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమర్ అంటూ చెప్పడంతో తెల్లవారి చాలాసేపు అయింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంటి అని అమర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. వస్తే మనోహరి, నిన్న ఆయనతో బయటికి వెళ్ళావని ఎన్ని ఎక్స్ట్రాలు చేసావే, ఇప్పుడు చూడు నేను ఎలా ఆడుకుంటానో అని బాగి మనసులో అనుకుంటూ పువ్వుకి అని ముద్దు పెడుతూ ఉంటుంది. ఏయ్ అంటూ బాగి చేతిలో ఉన్న పువ్వుని మనోహరి లాక్కుంటూ ఉంటే బాగి అసలు అందనివ్వకుండా ఉంటుంది. ఏయ్ బాగి ఏం చేస్తున్నావు అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి చూసేసావా, తెలిసిపోయిందా, అర్థమైపోయిందా అని బాగి అంటూ ఉంటే అదే ఏం చేసావని అడుగుతున్నా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నేనేం చేయలేదమ్మా, అన్నీ ఆయనే చేశారు అని బాగి అంటే అదే ఏం చేశాడని మనోహరి అంటుంది. చిపో, అలాంటివి అడగకూడదు, అడిగినా చెప్పకూడదు, చిపో అని బాగి సిగ్గుపడుతూ ఉంటే ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని మనోహరి వేలు చూపిస్తూ ఉంటుంది. మరి నిన్న నువ్వు చేసిందేంటి అని బాగి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్వి అని మనోహరి అంటే నేను ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్ని కాదు, ఆయన పెళ్లి చేసుకున్న బాగిని, నా మెడలో తాళి కట్టాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన అబద్ధాన్ని ఆయన కనిపెట్టేశాడు, ఆయనకి నిజం తెలిసిపోయింది, నన్ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ త్వరలోనే అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి, గతం గుర్తొస్తుంది మనోహరి, అప్పుడు ఉంటుంది నీకు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు చెప్పడం ఎందుకులే అని బాగి లోపలికి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ మనోహరి మేడం, ఏంటి చాలా త్వరగా లేచినట్లున్నారే అని రాథోడ్ అంటే మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ, ఏదో పొయ్యి మీద పెట్టినట్లున్నావు, మాడిపోతుంది మిస్సమ్మ, వాసన వస్తుంది అని మనోహరిపై సెటర్లు వేస్తూ రాథోడ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అర్థమైందా మనోహరి, ఇక్కడ జరిగిన చెండాలం కంటే నా దరిద్రపు మొహమే మంచిదని అని చెంబ అంటే చూడు, సెటర్లు వేసింది చాలు, కానీ ముందు రణవీర్కి ఫోన్ చేయి, ప్రచండని తీసుకురమ్మని చెప్పు అని మనోహరి అంటే ఇందాకే ఫోన్ చేశాను, వస్తున్నారులే అని చెంబ చెప్తూ ఉంటుంది. చూడు ప్రచండ, అక్కడ ఉన్నది మామూలు పిల్ల కాదు, ఆ ఆత్మకి దైవశక్తి తోడుగా ఉంది, ఇంతకుముందు చెంబ కూడా ఏమీ చేయలేకపోయింది, చెంబ ఏమో మనోహరికి పని మనిషిగా మారిపోయింది, ఘోర ఏమో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు అని రణవీర్ చెప్తుంటే నేను ఎవరనుకుంటున్నావు, వాళ్ళలా కాదు, నాకు చాలా శక్తులున్నాయి, అది ఇది అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇదిగో ఇదే ఆ ఇల్లు, ఆ పిల్ల లోపలే ఉంటుంది, చాలా జాగ్రత్త, ఆ పిల్ల ఒంట్లో నుండి ఆ అరుంధతి ఆత్మని ఎలాగైనా సరే పంపించేసేయి అని రణవీర్ చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను అని ప్రచండ చెప్తూ ఉంటే హోంవర్క్ చేసుకుంటున్న బుచ్చమ్మ ఇదంతా వింటూ ఉంటుంది.